వాళ్ళిద్దరికి బుద్ధొచ్చేలా చేస్తాను. అన్నా, వెళ్ళొద్దన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో గొడవ పడద్దన్నా. అమ్మకింత అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ నన్ను చేతులు ముడుచుకొని కూర్చోమంటావా? అలా అని నేను అనడం లేదన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళి యాదగిరన్న పాండవనతో గొడవ పడితే మాత్రం వాళ్ళు నీ మాట వింటారా? వినరు సరికదా, నీతో గొడవకు దిగుతారు. దిగని, నేనేమైనా పర్వాలేదు. అమ్మ కోర్టు మెట్లు ఎక్కడానికి మాత్రం నేను ససేమిరా ఒప్పుకోను. అమ్మ మీద నీకున్న ప్రేమ, భక్తి, గౌరవం ఎలాంటివో నాకు తెలుసన్నా. కానీ ఆ అమ్మాయి నిన్ను పలుసార్లు కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకుంది. అది మర్చిపోకన్నా. అమ్మ అపార్థం చేసుకుంటుందని ఏం జరిగినా నాకు అనవసరమని నన్ను అనుకోమంటావా? అనవసరం అనడం లేదన్నా. ఈ సందర్భంలో నువ్వు కల్పించుకోవడం వల్ల నువ్వు చెడ్డవాడిగా పేరు తెచ్చుకుంటావే తప్ప పొరిగేదేమీ ఉండదు. చేయని తప్పులకి నువ్వు శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూనే ఉన్నావు. అది తెలిసి తెలిసి మళ్ళీ నువ్విలా ముందడుగు వేయడం. చూడు కృష్ణ, నాకీ జన్మనిచ్చింది ఆ తల్లి. గట్లాంటి ఆ తల్లి ఆ జన్మాంతో నన్ను అపార్థం చేసుకున్నా, తిట్టినా కొట్టినా నేను భరిస్తాను. అన్నా, నువ్వు చాలా ఆవేశంలో మాట్లాడుతున్నావు. నేను ఆలోచించి మాట్లాడుతున్నాను. నువ్వెన్నైనా చెప్పు కృష్ణ. తల్లి పరువు కాపాడలేని పుట్టుకెందుకు, ఈ బ్రతుకెందుకు? నన్ను ఆపకు, నేను వెళ్తున్నాను. అన్నా, అన్నా, ఆగన్నా. ఒరే సీసేలో, ఏంద్రా ఇది? దుర్గ ఎవరితోనూ మాట్లాడకుండా గట్ల మౌనంగా ఉండడం చూస్తా ఉంటే నాకు భయంగా ఉందిరా. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం దుర్గా ఆ స్థితిలో ఉందమ్మా. నేను పోయి గిదేందని అడిగి వస్తాను. వద్దమ్మా, దుర్గ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందనే బాధలో ఉంది. ఇలాంటి సమయంలో తనను అలా ఏకాంతంగా వదిలేయడమే మంచిది. గట్ల వదిలేస్తే ఏం జరుగుతాదో ఏమో. గట్ల వదిలేస్తే ఏం జరుగుతాదో ఏమో. ఏమీ జరగదమ్మా. మైసమ్మ తల్లిని నమ్మిన దుర్గమ్మకి ఎలాంటి కీడు జరగదు.
అన్నా అన్నా ఆగన్నా అన్నా నేను చెప్పేది వినన్నా అన్నా అన్నా ఆగన్నా అన్నా వద్దన్నా అన్నా అన్నా ఆగన్నా నా మాట వినన్నా అన్నా నేను చెప్పేది వినన్నా అన్నా నా మాట వినన్నా అన్నా వద్దన్నా నేను చెప్పేది కాస్త వినన్నా ఏం తల్లి ఇప్పుడు నీ కళ్ళు చల్లగున్నాయా? ఎందుకుండు? నీ మొగుడు నట్టింట్లో మంట పెట్టి సోద్యం చూస్తుండు. నువ్వు అనుకున్నది కాస్త జరుగుతున్నదని లోపల మస్తు సంతోషపడుతున్నావు. అత్తమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నా నేను సంతోషిస్తున్నాను. ఏంటక్క ఇది? ఇలా మాట్లాడటం మీకు బాధ్యం కాదు. అవునవును, నువ్వు నీ మొగుడు చేసేదంతా చేస్తూ ఉంటారు. గది మేము చూస్తూ ఉండు తప్ప మాట్లాడకూడదు. గదే గది నువ్వు అనేది. నేను అలా అనడం లేదు. పై కొనాలా ఏంటి? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలీదా ఏంటి? నిజంగా ఈ విషయంలో నీకు బాధగానే ఉంటే ఎందుకు ఇట్లా చేసినావని పోయి సీనై నిలదీసినావా? ఎంత పిచ్చిదానివి మంగొదినా, ఇదంతా వెనక చేరి చేస్తుంది ఈవిడగారే కదా. అలాంటప్పుడు ఈవిడగారు పోయి సీనయ్యని నిలదీస్తుందా ఏంటి? గసలా సీనయ్యకి మనస్సాక్షి ఉన్నదా అని. భలే దానివి, దానికి అర్థం కూడా తెలుసా ఆ మనిషికి? అరే, అత్తమ్మ సీనయ్యని గెట్ల చూసినది? మా నాయనే, మా బంగారమే, మా తండ్రే అంటూ నెత్తిన పెట్టుకొని చూసినది. గట్లంటప్పుడు సీనయ్య అత్తమ్మ పట్ల గెట్లుండాలి? కన్న తల్లిని గింతగా బాధ పెట్టిన ఏ కొడుకు బాగుపడలేదు. మట్టి కొట్టుకుపోతాడు. గసగిసోటి బిడ్డలు పుడితే ఏంది, పుట్టకపోతే ఏంది? ఆస్తిని వాట తీసుకుపోయి దర్జాగా బతుకుదామనేగా గిట్ల చేసిర్రు. గది ఒక బతుకేనా? చీచి. ఇదిగో మంగొదినా, ఇలాంటి వాళ్ల ముందు ఎన్ని చెప్పినా ఎంత మాట్లాడినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్లే అవుతుంది. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కనీసం నీకైనా ఉండక్కర్లా? మంచిదానివే, నువ్వు విశ్వాసం దాకా వెళ్ళావు. ఈ ఇంట్లో ఇంత జరుగుతున్నా, పిన్ని బాధపడుతూ ఉన్నా, ఈ ఇంట్లో అందరూ సీనయ్య గురించి తలో రకంగా మాట్లాడుతున్నా సమాధానమే చెప్పట్లేదు. అవును, సీనయ్య తప్పు చేశాడని ఒక్క మాట, ఒకే ఒక్క మాట అన్నావా? దీన్ని బట్టి అసలు ఈ పథకం ఎవరిదో, ఈ పథకం అమలు చేసిందెవరో అర్థం అవుతుంది. గిట్ల గనుక నా మొగుడు చేసుంటే పీక పిసికి చంపి జైలుకి పోయాడు దాన్ని. వద్దన్నా అన్న, నా మాట వినన్నా అన్న. అన్న సినయ్ బాబు ఒక మాట. ఏంది చెప్పండి. ఏందయ్యా, ఏంది ఇది? దేవత లాంటి దుర్గమ్మ గారిని గట్ల చేస్తుర్రు? ఊళ్ళో ఏ ఇద్దరి మధ్య తగు వచ్చినా పెద్ద మనిషిగా నిలబడి ఆ తగువు తీర్చే తల్లి దుర్గమ్మ.
అలాంటి దుర్గమ్మ గారు కోర్టుకెళ్ళడం ఏంటి? పోనీ బయట మనుషులు ఎవరైనా దుర్గమ్మ గారిని కోర్టుకి ఇచ్చారంటే అర్థం ఉంది. కానీ కొడుకులే, ఏం బాగుంది బాబు ఇది. ఆ తల్లిని బాధ పెట్టి ఏం బాగుపడతారు బాబు? ఈ ఊరికే కన్నతల్లి లాంటిది. ఆవిడే కంటతడి పెడితే ఇక ఈ ఊళ్ళో పంటలు పండేనా? పశువులు పాలిచ్చేనా? ఊరే వల్లకాళ్ళ తయారవుతుంది. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో ఆ తల్లిని కోర్టు మెట్లు ఎక్కకుండా చూడండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. హారతి కొండెక్కిందంటే ఏదో జరగబోతుందని నాకు తెలుస్తున్నది దుర్గా. జరగడానికి ఇంకేం మిగిలినదత్తమ్మా? లేదు లేదు, నా మనసేదో కీడు శంకిస్తా ఉన్నది. నువ్వు యాడికి పోమాకు. న్యాయస్థానం నుంచి పిలుపు వచ్చినాక పోకుంటే ఎట్లా? పోకపోతే పంపలే మునిగిపోవులే. నా పరువే మునిగిపోనాదత్తమ్మా. వద్దు, నువ్వు యాడికి వెళ్ళకు. నేను నిన్ను వెళ్ళనివ్వను. నీకేమైనా అయితే ఈ ముసలి పానం తట్టుకోలేదమ్మా. నాకేమవుతుంది? చచ్చిపోతానా? అయ్యో, ఏది దుర్గా ఆ మాటలు? మనసే సచ్చినాక మనిషి బతుకుండి ఏం లాభం చెప్పు? ఇదిగో, నువ్విట్లా మాట్లాడినావంటే నాకు ఇంకా భయం వేస్తాంది. పుట్టుడు సావుడు మన చేతిలో ఉందా అత్తమ్మా? కాకపోతే నా పెంపకమే నన్ను ఎక్కిరించినాక ఇక ఈ దుర్గమ్మ బతికున్నా సచ్చినట్టే లెక్క. గదే అంటా ఉండాను. అసలు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఆ న్యాయస్థానానికి నువ్వెందుకు పోవాలే? నేను తప్పు చేయలేదా? ఏది నా ముఖం చూసి చెప్పత్తమ్మా. నువ్వేం తప్పు చేసినావమ్మా? నలుగురు బిడ్డలకి జన్మనిచ్చినాను గదా, గది తప్పు కాదా అత్తమ్మా? నీకో విషయం తెలుసునా? నాకేంటి, నలుగురు బిడ్డలున్నారు. సస్తేగా నలుగురు మోసుకబోతారని సంబరపడినాను. నాది స్వార్థం అనుకున్నాడేమో ఆ భగవంతుడు.
గందుకే ఒక్కడే నన్నిట్లా సంపకనే సంపిండు. అత్తమ్మగానే శాసిస్తా ఉంటాను. నువ్వు యాడికి పోనికి వీల్లేదు. తప్పత్తమ్మా, చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని గౌరవించాలా. అది కాదే తలరాతని ఎవరూ మార్చలేరు. యాదగిరి పెద్దోడా, ఒక్కటి యాదుంచుకో. గీ సృష్టిలో అన్ని జన్మల కన్నా మనిషి జన్మ మిన్నైనది. మనిషిగా పుట్టడం గొప్ప విషయమైతే మనిషిగా బతకడం ఇంకా గొప్ప విషయం. కన్నా మనిషి జన్మ మిన్నైనది. మనిషిగా పుట్టడం గొప్ప విషయమైతే మనిషిగా బతకడం ఇంకా గొప్ప విషయం. గట్ల మనిషి లెక్క బతకడం చేతగానప్పుడు గా పుట్టుకే వ్యర్థం. ఇంకా నీ విషయానికొస్తే నువ్వు మంచులాంటోడివి. కష్టంగాని సుఖంగాని గా మంచు లెక్కన కరిగిపోతా ఉండా, మెన్ను విరిగి మీద పడతా ఉండా చలించని మంచి మనసున్నోడివి. ఇప్పుడే కాదు, జీవితాంతం గిట్లనే ఉండాలి. ఉండు. గట్లా ఉంటే నిప్పు కూడా నీ దరిదాపులకి రాదు. నా కడుపు దించుకొని తొలిసూరు బిడ్డగా పుట్టింది సింహాద్రి అయినా నా దృష్టిలో నా పెద్ద బిడ్డవి నువ్వే. అందుకే నేను నా కాళ్ల మీద నిలబడి నా కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాలన్నీ ఇదిగో గీ పత్రాల్లో ఉన్నాయి. గివి నీ దగ్గర భద్రంగా ఉంచు. గిట్లా ఇవి నీ చేతికిచ్చినాను కదా అని పెత్తనం సెలాయించి ఎవరిని ఇబ్బంది పెట్టమాకు. బాధ్యతలు మోయడం చాలా కష్టం. సమపాడలో మోయగలిగినప్పుడే అందరికీ సమన్యాయం చేయగలం. ఈ నగలు సంధ్యకివు. అత్తమ్మగా నేయిస్తున్న ఈ నగలు మీ కూతురికి మీరు అందించాలి. ఓ పాండు, తెలిసి తప్పు చేసుడు వేరు, తెలియక తప్పు చేసుడు వేరు. తెలిసి చేసినావో తెలియక చేసినావో గతంలో నువ్వు ఆ తప్పు చేసినావు. గది నీకు యాదుండే ఉంటది. గప్పుడు నిన్ను క్షమించినాను. మళ్ళా గసంటి తప్పు జీవితంలో చేయమాకు. తన కోపమే తనకు శత్రువని నువ్వు విన్నవో లేదు. మనిషికి ప్రధాన శత్రువు కోపమే. దూకుడు స్వభావం నీది. గా దూకుడు తగ్గించుకుంటే గా కోపం అదే తగ్గుతుంది.